అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్లో ఉన్న ఎస్ఎన్సీఆర్ ఫార్మ్ ఆఫ్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి మంటలు భారీగా ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అలాగే చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయని, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించి మృతులు మరియు తీవ్ర గాయాలైన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కంపెనీ యాజమాన్యం ప్రమాద వివరాలను తెలియజేయకుండా గోప్యంగా ఉంచుతుందని సిఐటియు నాయకులు ఆర్ రాము మీడియాతో వివరించారు. ఇప్పుడు మేడం వాటర్ ఇస్తారు, అక్కడే యూజ్ చేస్తారు. ఫైర్ ఫైటింగ్ రిలీజ్ అయితే మొత్తం అక్కడ ఒక 50 మంది ఉన్నారు. సిజెడ్లో ఉన్నటువంటి ఎస్ఎన్సీ పరిశ్రమలో ఈరోజు మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగి సుమారు 50 మంది కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో ముగ్గురు చనిపోయి ఎన్టీఆర్ ఆసుపత్రిలో మృతదేహాలు ఉన్నాయని చెప్పి ఆ కుటుంబాలు మనకి వివరాలని చెప్తున్నారు. ఇక్కడ పరిశ్రమకు వచ్చినటువంటి కుటుంబాలు కానీ కార్మికులు కానీ ఈ పరిశ్రమ యాజమాన్యం ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాలనేది అసలు వివరాలని చెప్పకుండా ఈరోజు గోప్యంగా ఉంచడం కోసం ఈ పరిశ్రమ యాజమాన్యం నాటకాలు ఆడుతుంది. ఈ యొక్క పరిశ్రమ యాజమాన్యాలు వాళ్ళ లాభాలే పరమావధిగా పనిచేస్తున్నారు తప్ప ఇక్కడ ఎవరైతే కార్మికుల భద్రత కోసం కానీ కార్మికుల ప్రాణాల కోసం ఈరోజు ఇక్కడ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఈ పక్కనే ఉన్నటువంటి నిర్వాసితుకోవాలి దిబ్బపాలెం పంచాయతీ, పక్కనే లాలంకోడూరు, పక్కనే పూడిమడక, ఈ గ్రామాలన్నీ కూడా ఏ పరిశ్రమలో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందని చెప్పి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని తల్లడిల్లు ఆడుతున్నారు. కానీ యాజమాన్యులు అవి పట్టించుకోలేదు. ప్రభుత్వం కానీ లేబర్ అధికారులు కానీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ ఈ పరిశ్రమలో తనిఖీలు చేయాలా, భద్రతా ప్రమాణాలు పాటించిన కంపెనీని సీజ్ చేయాలా. అలా కాకుండా వాళ్ళ లంచాలకు బాధపడి వాళ్ళ లంచాలు తీసుకొని ఈ యొక్క పరిశ్రమలో ఇష్టానుసారం ఎవరించడం వల్ల ఈరోజు కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నటువంటి కంపెనీలు వెంటనే తరలించాలి. ఇటువంటి కంపెనీలపై చర్యలు తీసుకోవాలి. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తప్ప ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం పరిశ్రమలో ఉండే కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇప్పటికైనా ఎవరైతే చనిపోయిన కార్మికులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు ₹1 నష్టపరిహారం ఇవ్వాలి. ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరూ కూడా మెరుగైన వైద్య సేవలు అందించాలి. అప్పుడే సిఐటిగా వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి వెంటనే పరిశ్రమ యాజమాన్యం పైన కార్మిక కుటుంబాలు న్యాయం చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.